అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 284వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరూ కూడా నమస్కారం. ఈ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు మనం ఎందువలన తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరూ కూడా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఎవరికి వాళ్ళ ప్రశ్న వేసుకోవాలండి. ఎందువల్లంటే భగవద్గీతని మనం భగవంతుడు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోలేదు ఇప్పటి వరకు. సాక్షాత్తు భగవంతుడే సృష్టి మీద అవతరించి విశ్వాత్మలందరికీ వారి యొక్క జీవితాన్ని ఉద్ధరించడం కొరకు వారే స్వయముగా తెలియచేస్తున్నప్పటికీ కూడా ఈ రోజున భగవంతుడి గురించి స్పష్టమైన పరిచయము, వారు సమస్త మానవాళికి ఇచ్చేటువంటి సందేశము స్పష్టం కాలేదండి. అందువల్ల ఎవరైతే భగవంతుడిని చాలా తీవ్రమైన విషయముగా పరిగణించడానికి ఇష్టపడుతున్నారో, భగవంతుడిని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, అదేవిధంగా సర్వాత్మలకి తండ్రి, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు, ఈ విధంగా ఎవరైతే మన ప్రార్థనల్లో మన శ్లోకాల ద్వారా ఏ విధంగా అయితే మనం చెప్తూ ఉన్నామో, ఆ యొక్క పరమ శక్తిని మనము జీవితంలో అనుభవం చేస్తూ మన యొక్క జీవితంలో ఒక భాగస్వామిగా చేసుకుంటూ పరమాత్మ యొక్క తోడు నీడతో మన యొక్క జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి గీత రహస్యాలు తెలుసుకోవడం అత్యవసరం. లేకపోయినట్లయితే భగవంతుడిని చాలా తేలికగా తీసుకుంటున్నాం. యథావిధిగా భగవంతుడి కంటే మనం స్థూలమైనటువంటి దేహధారులని వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ, వారు చెప్పిన మాటలనే ఆ విధంగా పరిగణలోకి తీసుకుంటూ మనం ఈ జీవితాన్ని సాగిస్తూ ఉన్నాము. కానీ మన దైనందిన జీవితంలో మనకి సుఖాలు శాశ్వతంగా అంటే సదాకాలిక స్థాయి సుఖము కానీ స్థాయి ఆనందం కానీ మనకి లభించలేదు, ఇప్పటి వరకు లభించలేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో ఏదో ఒక దుఃఖముతో బాధపడుతూనే ఉన్నారు, మనం చూస్తున్నాం. అందువలన ఈ ఆధ్యాత్మిక రహస్యాలు ప్రతి ఒక్కరికి కూడా అవసరం అండి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, బుద్ధినేత్రాన్ని తెలుసుకోమంటున్నాడు. అంటే రెండు విషయాలు మనం పదే చెప్పుకుంటున్నాం. ఒకటి బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి, ఎందుకంటే మనిషి బుద్ధిజీవి. 84 లక్షల్లో ఒక మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధిని ఇవ్వటం జరిగింది. బుద్ధి అంటే విచక్షణ. అర్థమైంది? విచక్షణ అంటే ఏంటి? ఏ మార్గం సరి అయినది, ఏ మార్గం సరి అయినది కాదు, ఇవన్నీ మనకి తెలియజేసేటువంటి జ్ఞానం పరమాత్మ ఇప్పుడు మనకు వర్తమాన సమయంలో ఇస్తూ ఉన్నారు. ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయానికి వచ్చినట్లయితే మరి ఒకటి రెండు విషయాలు మేము ముందు ఉంచుతాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ధార్మిక జగత్తులోనండి ఎంత గొప్ప కార్యక్రమం అయినా మీరు చేయండి, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఎంత గొప్ప కార్యక్రమాన్ని చేయండి. ముఖ్యంగా పండగలప్పుడు మనం చాలా ఉత్సాహంతో చాలా పెద్ద ఎత్తున ఈ మధ్యనే వినాయక జయంతి కూడా జరిగింది. ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనము ఒక 11 రోజులేమో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అదేవిధంగా పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు కూడా చేస్తూ ఉంటాం, దాన పుణ్యాలు చేస్తూ ఉంటాం. ఈ మందిరాలు, మసీదులు, చర్చలు ఇవన్నీ కూడా కట్టించినటువంటి విధానం కూడా ఉంది. ఎంతో ధనాన్ని మనం భగవంతుడి కొరకు ఖర్చు పెడుతూ ఉన్నాం. అర్థమైందండి? కానీ అంటే గొప్ప గొప్ప ప్రవచనకారులు, ముఖ్యంగా ఇంకొకటి, గొప్ప గొప్ప ప్రవచనకారుల ప్రవచనాలు ఎన్నో వింటున్నాం, వందల సంఖ్యలో ఇప్పటికే వినేశాం. మనం ఈ టీవీ మాధ్యమం కానివ్వండి, లేక ప్రత్యక్షంగా కానివ్వండి, ఈ ఆడియో వీడియో మాధ్యమం సోషల్ మీడియా ద్వారా కానివ్వండి. సో ఈ విధంగా మనము ఇంత విధంగా చేసినా కూడా అర్థమైందండి, భగవంతుని యొక్క ఏమంటారు దాని ప్రభావం మన మీద పడలేదు. భగవంతుని యొక్క డైరెక్షన్స్ ఏమిటి, మన జీవితాన్ని ఏ విధంగా అద్భుతంగా తయారు చేసుకోవాలి అన్న విషయం ఇప్పటిదాకా అర్థం చేసుకోలేదు ధార్మిక జగత్తులో. ఇది వాస్తవం, ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం. మన జీవితం ఏ విధంగా ప్రభావితం చెందుతుంది అన్న సంకల్పం కూడా మనకి లేదు. ఏ విధంగా అయితే కేవలము మనము
ఈ యొక్క ధార్మిక గ్రంథాల పఠన పారాయణ శ్రవణ ప్రచారము, అదేవిధంగా విశిష్ట వ్యక్తుల యొక్క ప్రవచనాలు వినడము, ప్రతినిత్యము దైనందిన జీవితంలో పూజలు పునస్కారాలు చేసుకోవటము, పెద్ద పెద్ద కార్యక్రమాలు విశేషమైనటువంటి రోజుల్లో జరిగినటువంటి దాంట్లో పాల్గొనడము తప్ప మిగతా సమయాల్లో భగవంతుని యొక్క తోడుని మనం అనుభవం చేయటం లేదు. అర్థమైందండి. ఇది ధార్మిక జగత్తులోని వాస్తవం. ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువేనండి. మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు భగవంతుడు గీతలో చెప్పినట్లు శాస్త్రాల ద్వారా తెలియజేసినట్టుగా సదా సతతము నిత్యము అన్నాడు. ఆ పరమాత్మని మనం తోడు పెట్టుకుంటూ కర్మలు చెయ్యాలి అని భగవద్గీతలో చెప్తున్నాడు. భగవద్గీత పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా భగవద్గీతను అంతవరకే అర్థం చేసుకున్నారు. కానీ నా జీవితానికి ప్రభావితం చేసే విషయాలు ఇందులో ఏమున్నాయి? అర్థమైంది. భగవద్గీత చెప్పినటువంటి 574 శ్రీ భగవాన్ వాచ్ శ్లోకాల మాధ్యమంగా భగవంతుడు చెప్పినటువంటి సందేశం ఏ విధంగా నా జీవితానికి అప్లై చేసుకుని నా జీవితాన్ని ఉన్నతంగా శ్రేష్టంగా చేసుకోవాలి, సుఖమయంగా, శాంతిమయంగా, ఆనందమయంగా, ఆరోగ్యమయంగా ఎలా చేసుకోవాలి, సంబంధాల్లో చక్కటి సంబంధాలు ఎలా నిలగొల్పుకోవాలి, ఇవన్నీ కూడా మనం విస్మరించామండి. ఒకసారి తీక్షణంగా ఆలోచించవలసిన విషయము. ఎందువలన విస్మరించాము అంటే ఒకే ఒక కారణం అండి. ఆధ్యాత్మిక జగత్తులో మనకేమర్థమైంది? మన యొక్క సత్య స్వరూపము, ఆత్మస్వరూపము అన్న విషయాన్ని మనం ధార్మికంలో, భౌతికంలో విస్మరించాము. ఆధ్యాత్మికంలో ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, అదేవిధంగా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనకు ఒక విషయం అర్థమవుతుంది. పరమాత్మ వర్తమానములో చైతన్యంలో ఉండి మనందరికీ కూడా మార్గదర్శకత్వాన్ని ఇస్తూ ఉన్నారు. మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విధానం మనందరికీ స్పష్టం చేస్తున్నారు. అందువలన ఆధ్యాత్మిక జగత్తులో పొందేటువంటి కేవలం ఆత్మజ్ఞానం పొందితే చాలండి, మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా ఆత్మ యొక్క జాగృతి ఎప్పుడైతే అవుతుందో, సెల్ఫ్ అవేకనింగ్ అంటారు, అప్పుడు ఆటోమేటిక్గా మన బుద్ధి నేతలు తెరుచుకుంటుంది. మనసులో ఉన్న సంకల్పాలన్నీ కూడా శ్రేష్టమైన సంకల్పాలుగా, సకారాత్మక సంకల్పాలు చేస్తామో మన జీవితం ఉద్ధరింపబడుతుంది. అర్థమైందండి. మరొక విషయము మనం రాబోయేటువంటి ఎపిసోడ్ తెలుసుకుందాం. ఇప్పుడు మన ముఖ్యమైన విషయం ఏంటంటే, కర్మ చెయ్యండి కానీ కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి. ఎన్ని ఎపిసోడ్స్ సుమారుగా నేను అనుకోవడం ఒక 30 ఎపిసోడ్స్ పైన చర్చించుకోవడం జరుగుతుంది. ఇంకా చర్చించుకోబోతున్నాం కూడా. అంటే కర్మ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని నీవు కానీ కర్మ చేసినట్లయితే నీవు ఏమవుతావండి? స్థాయిగా సుఖాన్ని, శాంతిని అనుభవం చెయ్యలేవు. ఎందుకంటే ప్రతి కర్మ అనుకున్నట్టుగా జరగదు. అమెరికా ప్రెసిడెంట్ కూడా జరగదండి. బిల్ గేట్స్ లాంటి గొప్ప గొప్ప ధనికులకు కూడా జరగదండి. ఎందుకంటే కొన్ని కర్మలు జరుగుతాయి, కొన్ని కర్మలు అనుకున్న రీతిగా జరగవు. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? నీవు కర్మ చేయి, నేను చెప్పిన విధంగా కర్మ చేయి. కర్మ చేసినట్లయితే ఆ యొక్క రిజల్ట్కి నేను బాధ్యత తీసుకుంటాను. ఎందుకు నేను బాధ్యత తీసుకుంటాను? నేను చెప్పిన విధంగా నీవు కర్మలు ఆచరిస్తున్నావు కాబట్టి, ప్రతి కర్మలో నన్ను కూడా భాగస్వామిగా చేసుకున్నావు కాబట్టి. అందుకనే భగవద్గీతలో కర్మల గుహ్యగతి అంటారు. ఇవన్నీ మనం చర్చించుకున్నవన్నీ కూడా గత సుమారు 30 ఎపిసోడ్స్ పైన చర్చించుకున్నటువంటి ఇవన్నీ కూడా కర్మల గుహ్యగతి అంటారు. అర్థమైందండి. కర్మల యొక్క రహస్యం, కర్మ సిద్ధాంతం, కార్మిక్ ఫిలాసఫీ. అంటే ఎటువంటి కర్మలు చేయాలి, ఎటువంటి కర్మలు చేయకూడదు, అది ఇప్పటి వరకు మనం తెలుసుకున్న దాంట్లో ఒక విషయం మనకు స్పష్టమవుతుంది. ఏంటంటే, భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చెయ్యాలి. అంతే, వేరే మార్గమే లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు. ఎవరైతే పరమాత్మ యొక్క ప్రాప్తి చేసుకోవాలి, పరమాత్మని కనిపెట్టాలి, కొన్ని లక్షల మంది ఇప్పటికే కనిపెట్టడం జరిగింది. వారి యొక్క మార్గదర్శక సూత్రాలని గ్రహించి ఆ మార్గాన్ని అనుసరిస్తూ జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకుంటున్నారు. నేనెందుకు చేసుకోకూడదు అన్నటువంటి సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు, ప్రతి కర్మ శ్రేష్టమైన కర్మలు చెయ్యాలి. భగవంతుని యొక్క దివ్య కర్తవ్యం ఏంటండి? ప్రతి ఒక్కరి యొక్క మనస్సులో దూరి భగవంతుడు ఏం చేస్తున్నాడు? శ్రేష్టమైన సంకల్పాలు చేసే విధంగా మనకి ఈ రాజయోగం అనే ప్రక్రియని ప్రవేశపెట్టడం జరిగింది. అర్థమైందండి. సో ఇదే విషయాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ మన గత 3 ఎపిసోడ్స్ లో మనం ఏం చెప్పుకున్నామండి?
గత 3 ఎపిసోడ్స్లో సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు గత 6 ఎపిసోడ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు 3 ఎపిసోడ్స్లో శారీరక తపస్సు అంటే ఏమిటి, వాచక తపస్సు అంటే ఏమిటి, మానసిక తపస్సు అంటే ఏమిటి, దాని ఆధారంగా అర్థమైందండి. అదేవిధంగా సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు, ఉత్తమ, మధ్యమ, అధమ. ఈ విశ్లేషణ చాలా ప్రక్రియలకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ బుద్ధినేత్రాన్ని తెరుచుకొని మేము వర్తమానంలో ఏ స్థాయిలో ఉన్నామో ఒక ఎంఆర్ఐ స్కానింగ్ చేసి మన మన రిపోర్ట్ ఇచ్చేస్తున్నాడు భగవంతుడు. నాయన నీకున్న రోగం పసిగట్టు నాయన, మొత్తం అంతా కూడా బాడీ స్కానింగ్, హోల్ బాడీ స్కానింగ్. ఎలాగైతే ఇప్పుడు భక్తి మార్గంలో ఇక్కడ భౌతిక ప్రపంచంలో హాస్పిటల్స్ లో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చాయండి. ఎంతో ఒక 30,000 40,000 తీసుకుంటారో మొత్తం హోల్ బాడీ స్కానింగ్ ఇచ్చేసి నీకు ఏమేమి రుగ్మతలు ఉన్నాయో చెప్పేస్తారు. అదేవిధంగా ఇప్పుడు భగవంతుడు పరమాత్మ కాబట్టి, విశ్వాత్మలందరికీ తండ్రి కాబట్టి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మూల స్వరూపంలో ఆత్మ కాబట్టి ఆత్మకి ఎటువంటి చీడ పట్టింది, ఎటువంటి రుగ్మతలతో ఆత్మలు బాధపడుతున్నాయి, దాని నుండి తొలగించుకునే విధానం కేవలం కారణం చెప్పడం లేదండి. భౌతికంలో అయితే మనుషులు కారణం చెప్పి వదిలేస్తారు, ఎందుకంటే నివారణ వాళ్ళకి తెలియదు. అర్థమైందండి. ఇక్కడ కారణంతో పాటు నివారణ కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ నుండి రాబోయేటువంటి 3 ఎపిసోడ్స్, ఇది తర్వాత 2 ఎపిసోడ్స్ మనము సాత్విక, రాజసిక, తామసిక దానము అంటే ఏమిటి, అర్థమైందండి. దానము, దాన పుణ్యాలు అంటాం కదా, సాత్విక, రాజసిక, తామసిక. ఈ రోజున ఈ ఎపిసోడ్లో మనము సాత్విక దానము అంటే ఏమిటి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం దాన పుణ్యాలు చేస్తూ ఉన్నాము, మనం చేసే విధానం కరెక్టేనా, కరెక్ట్ కాదా, ఏ విధంగా దాన పుణ్యాల దానము ద్వారా పుణ్యాన్ని సంపాదించవచ్చు. పుణ్యం అంటే సంస్కార పరివర్తన, అర్థమైందండి. దాన పుణ్యాలు అంటారు కదా, దానము ద్వారా పుణ్యం లభించాలి. దానము ద్వారా మనం ఎలా చేసాము, ఎలా ఉంది మన మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో అలాగే ఉందనుకోండి, అది పుణ్యం కింద కన్వర్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ 3 ఎపిసోడ్స్ మీరు తెలుసుకున్నట్లయితే, ఈ ఎపిసోడ్ రాబోయేటువంటి మరో 2 ఎపిసోడ్ తెలుసుకున్నట్లయితే మీకు దానాన్ని పుణ్యం కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్న విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు మనము ఏ శ్లోకం తీసుకుందాం అంటే 17వ అధ్యాయంలో 19 వరకు మనం చర్చించుకున్నాము. అదేంటండి 14 నుండి మనం చర్చించుకున్నాము తపస్సు గురించి. 14, 17, 14, 15, 16, 17, 18, 19 ఈ 6 శ్లోకాలు మనం చర్చించుకున్నామండి తపస్సు గురించి. ఇప్పుడు 20, 21, 22 ఈ 3 శ్లోకాలు 3 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకోబోతున్నాం. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. దానం గురించి ఎంత స్పష్టంగా మనకి సాత్విక దానం అంటే హైయెస్ట్ దానం. మనంతటా మనం చర్చించుకోలేకపోతున్నాం, ఇది మంచిదా కాదా అని ఏ వ్యక్తి చెప్పలేకపోతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మీరు చేసేది కరెక్ట్ అని దానం చేయండి అంటారు, అర్థమైందండి. వారికి తెలియదు కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు, సాత్విక దానం యొక్క నిర్వచనం ఏమి ఇవ్వడం జరిగిందో ఒకసారి మీరు గమనించండి. ఇదిగా ఈ శ్లోకాన్ని వినండి. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే. ఏమన్నాడు తర్వాత, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇదండి శ్లోకం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. తద్దానం సాత్వికం స్మృతం. భగవాను వాచ. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే నీవు చేసిన ఈ దానము హైయెస్ట్ ఉత్తమ దానము కింద వస్తుంది, పుణ్యము కింద కన్వర్ట్ అవుతుంది అని అర్థం అనమాట. తద్దానం సాత్వికం స్మృతం. సో ఆ విధంగా లెక్కించబడుతుంది సాత్విక దానము కింద. ఇప్పుడు మనం పదవిచ్ఛేదన చేసుకుందాం ఒక్కసారి. ఏమన్నాడు, దాతవ్యమితి. దాతవ్యమితి అంటే ఏమిటండి? దాతవ్యం అంటే నేను ఖచ్చితంగా దానము చేసి తీరాలి. ఇట్ ఈస్ మై డ్యూటీ టు డొనేట్. చారిటీ అంటారు ఇంగ్లీష్, దానాన్ని చారిటీ అంటారు, అర్థమైందండి. ఇది 3 రకాలు అంటే కదా, సాత్విక, చారిటీ, రాజసిక, తామసిక. దాతవ్యమితి అంటే ఏమిటి? యద్దానం, ఏదైతే దానము నేను చెయ్యాలో ఒక డ్యూటీ లాగా చేయాలంట. ఏదో చేశాం కాదు, ఉన్నది ఉన్నట్టు బాగా పోగిపోయింది, బ్లాక్ మనీ చాలా ఉంది పనిచేయండి అందరికీ కాదు. ఒక డ్యూటీ లాగా ఒక కర్మగా చెయ్యాలి.
భగవంతుడి నిర్దేశించినటువంటి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా మనం దానం చేయాలి. అర్థమైందండి? దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే అన్నాడు ఇక్కడ. అర్థమైందా? అనుపకారిణే అంటే ఏంటి? మళ్ళీ నేను ఎవరికైతే దానము చేశానో వాళ్ళు మళ్ళీ నాకు ఉపకారం చెయ్యాలి. అర్థమైందంటే ఇప్పుడు కర్మ ఫలితాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా చేయమంటున్నాడు ఇక్కడ. అర్థమైంది కదా మీకు? చెయ్యండి, దానం చేయండి, భగవంతుడు నిర్దేశించినట్టుగా దానం చేయండి, మళ్ళీ ఎటువంటి ప్రత్యుపకారము పొందేటువంటి లక్ష్యం పెట్టుకోకుండా దానం చేయండి. లేకుండా ఉంటే ఈ రోజున మనం ఏం చేస్తున్నామండి? ప్రత్యుపకారం పెట్టుకుంటున్నాం. ఫలానా వాళ్ళకి ఇది ఇచ్చేవండి, గుర్తుంచుకోండి, మీకు దానం ఇచ్చాను, రేపటి రోజున నాకు ఈ యొక్క ఈ ఈ దాంట్లో ఏమంటారు, ఓటింగ్ లో నాకు నాకు ఓటేసి గెలిపించాలి అంటే ఏమైపోయింది? ఆ దానం ఏమైపోయిందండి? దానం పుణ్యం కింద కన్వర్ట్ అవ్వలే. అర్థం? ఏదైనా కానీ ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని చెప్పి ఈ రోజున మనం ఏం చేస్తాం? పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తుంటాం ఒక్కొక్క దగ్గర. ఈ పేదవాళ్ళకి ఇచ్చే దానం పక్కన పెట్టండి, మామూలుగా కొంతమంది దగ్గర వెళ్ళినప్పుడు, ఏదో పరిచయం దొరికినప్పుడు చాలా ఖరీదైన గిఫ్ట్ ఇస్తాం. మన వారి నుంచి ఏంటి, వారి దగ్గర కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకున్నట్లయితే వారి నుండి ఫలానా కాంట్రాక్ట్ నాకు లభిస్తుంది. అర్థమైంది? దొరక్క ఒక సంబంధం నాకు దొరికింది, ఒక ఫ్రెండ్ ద్వారా ఒక విశిష్ట వ్యక్తికి. మన వారింటికి వెళ్ళారు, అపాయింట్మెంట్ వచ్చింది, వెళ్ళి ఖరీదైన గిఫ్ట్ ఈ కాంట్రాక్ట్, వచ్చే కాంట్రాక్ట్ 100 కోట్లు అనుకోండి, మనం ఒక 50 లక్షలు ఖర్చు పెట్టినా గిఫ్ట్ ఇవ్వచ్చు, తప్పలేదు. అర్థమైందండి? ఇలాంటి జరుగుతున్నాయి వర్తమానంలో. ఇదంతా కూడా ఒక ప్యాకేజీ వ్యవహారంలా జరుగుతుంది. దాన్ని ఇప్పుడు జుడిషియల్ లాంగ్వేజ్ ఏమంటారు తెలిసిన? క్విడ్ ప్రో క్వో అంటారు. నేను నీకు ఇది ఇచ్చాను, నువ్వు నాకు ఇది ఇవ్వు. క్విడ్ ప్రో క్వో, ఇది ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలో ఇది మామూలుగా సాధారణం అయిపోయింది అనమాట. అర్థమైందండి? అందువల్ల ఏది ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయమంటారు. ఎక్స్పెక్టేషన్ చేసేవా, ఆ యొక్క దానము పుణ్యము కింద కన్వర్ట్ అవ్వదు, నీ యొక్క జీవితాన్ని సంస్కరించదు. అంటే ఆత్మలో ఉన్న కుళ్ళుని కడగడానికి పనికిరాదు అన్నాడు. ఇక్కడతో మొదటి 2 పంక్తులు అయిపోయి. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే అయిపోయింది కదండి. ఇప్పుడు దానం అంటే ఎలా చేయాలో చెప్తున్నాడు. ఎవరికి దానం చెయ్యాలి, ఎక్కడ దానం చెయ్యాలి, ఏ సమయంలో దానం చెయ్యాలి. అర్థమైందండి? ఏమంటున్నాడు అక్కడ? దేశే కాలే చ పాత్రే చ. ఇది చాలా ముఖ్యం అండి, గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యం. ఈ 3 పదాలు మనం అర్థం చేసుకోవాలి. దేశము అంటే ప్రదేశము, ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలలో దానము చెయ్యాలి, నంబర్ 1. ఏ కాలము, కాలేచ అన్నాడు, ఏ కాలములో నువ్వు దానం చెయ్యాలి అన్నాడు, రెండవది. పాత్రేచ, అర్థమైందండి? ఏ పాత్ర అంటే ఎవరికి దానం చెయ్యాలి, అర్థమైందండి? ఏ ప్రదేశంలో దానం చెయ్యాలి, దేశేచ. కాలేచ, ఏ కాలంలో దానం చెయ్యాలి. అదేవిధంగా మూడవది ఏంటండి, పాత్రేచ, ఎవరికి దానం చెయ్యాలి. ఈ 3 విషయాలు చాలా ముఖ్యమండి. ముఖ్యంగా భాష్యకారులు ఇది స్థూలంగా తీసుకున్నారు. భాష్యకారులకి 10వ అధ్యాయంలో 32వ శ్లోకం అధ్యాత్మ విద్యా విజ్ఞానం అన్న ఆ ఒక్క పంక్తిని విస్మరించారు. ఆ ఒక్క పంక్తిని 100% విస్మరించారు. భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానము అన్న సంగతి అర్థం కాలేదు. నిజంగా అర్థమై ఉంటే భగవంతుడే రావాల్సిన పని లేదండి. అందరూ చక్కగా ఆత్మిక స్థితిలో ఉండి పరమాత్మిక స్మృతిలో చక్కగా రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటూ ఆ విధంగా జీవితాన్ని సర్వాంగ సుందరముగా తయారు చేసుకునేవాళ్ళు. ఇక్కడ మనం ఏం చేయాలి? 2 కోణాలలో పుస్తకాలన్నీ మీరు ఎక్కడ ఏ పుస్తకమైనా చూడండి, 17వ అధ్యాయంలోని 20వ శ్లోకం మీకు ఏం చెప్తుందంటే, ఆ దేశం అన్నాడు కదా, ఏమన్నాడు? దేశే కాలేచ పాత్రేచ. దేశం అంటే ప్రదేశం, ప్రదేశం అంటే ఏ ప్లేస్ అంటున్నాడు, ఎక్కడ దానం చేయాలంటే భాష్యకారులు ఏం రాశారు ఇక్కడ 2 కోణాల్లో మీకు చెప్తాను, అప్పుడు మీకు స్పష్టత అవుతుంది. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, ఇప్పుడు ఆంధ్రాలో హుద్ తుఫాన్ అనేది వచ్చింది, అదే విధంగా ఏదో కష్టకాలం వచ్చింది, భూకంపం వచ్చింది, మొత్తం అంతా కూలిపోయింది. ఆ నిద్రాహారాలు లేకుండా, వాళ్ళు ఏమి లేకుండా ఉంటే మనం దానం చేస్తున్నాం. కొంతమంది ఈ విధంగా ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి ఇస్తున్నారు, ఏది మన పులిహోర ప్యాకెట్లోనో లేకపోతే ఏదో కిచిడి ప్యాకెట్లో తయారు చేసి ఇస్తున్నారు. సో అంటే ఏంటి, ప్రదేశం ఏంటి, ఎక్కడైతే అవసరమో అక్కడ దానం చేయాలంటున్నారు. ఈ 2 కోణాలు అర్థం చేసుకోండి. ఫస్ట్ నేను మీకు ధార్మిక కోణం అర్థం చేయిస్తున్నా, అర్థమైందండి? అక్కడ ఆ ప్లేస్ లో దానం చేస్తేనే అది పుణ్యం కింద కన్వర్ట్ అవుతుందని భక్తి మార్గంలో ఉన్నటువంటి భావన.
అర్థమైంది. ఎక్కడైతే క్లిష్ట సమయాలు వస్తున్నాయో, భూకంపం వచ్చింది, ఫ్లడ్స్ వచ్చాయి, లేకపోతే ఏదో విమానం కూలిపోయింది, చాలా మంది చనిపోయారు, ఇబ్బంది పడుతున్నారు, గొగ్గోలు పెడుతున్నారు. అక్కడ మనం వెళ్ళి మనం ఏదైనా ఇవ్వగలుగుతామా? ఉన్నవాడు ఆస్తిని పోగొట్టుకున్నాడు, మొత్తం అంతా కూలిపోయింది, ఇల్లు కూలిపోయింది. ఆ లేకుండా ఉంటే ఫ్యామిన్ అంటారు చూసారా? ఆహారం ఆకలితో వాళ్ళు జనాలు చనిపోతూ ఉంటారు. ఉన్నవాడు ఏం చేస్తాడు? దానం చేస్తుంటాడు. అక్కడ దేశీ అంటే అది అర్థమైంది కదండి. కాలే కాలం అంటే ఏంటి? కాలం అంటే అది కాలం కూడా దేశంలోనే వస్తుంది. కాలం అంటే ఏంటి? ఎటువంటి కాలంలో దానం చేయాలి? అవసరమైన వాడికి దానం. అవసరం ఇప్పుడు ఎక్కడైతే పరిస్థితి బాగోలేదో ఆ కాలంలో దానం చేయాలి. అంతా సమృద్ధిగా ఉంటే మీరేం దానం చేస్తారు? క్లిష్టమైనటువంటి సమయంలో ఆ కాలంలో మీరు దానం చెయ్యాలి. అవసరమైనప్పుడు దానం చేయాలి. ఇందాక చెప్పిందే మనం అన్వయించుకోవచ్చు దీనికి కూడా. ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చింది, భూకంపం వచ్చింది, ఇది వచ్చింది. చాలా విపరీతమైన నష్టం జరిగింది. లేకపోతే ఇది ఇల్లు కూలిపోయింది, అది జరిగింది. ఇలాంటి ప్రదేశాలు ఉంటాయి. ఆకలితో మలమల మాడుతున్నారు పాపం. అక్కడ లేదు పేద ప్రజలు. అటువంటి వాళ్ళకి మీరు దానం చేయొచ్చు. అదే విధంగా మీరు డాక్టర్ని పంపించి వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించే దానం చేయొచ్చు. లేకుండా అంటే వాళ్ళకి విద్యా బోధన చేయొచ్చు అజ్ఞానంలో ఉన్నట్లయితే. ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు. పాత్రేచ అన్నాడు. అర్థమైందండి. ధార్మిక జగత్తులో ఆల్మోస్ట్ 3 ఒకటే వస్తుంది. సో పాత్ర అటువంటి వాడికి చేయాలి. అంత సమృద్ధిగా ఉన్నవాడికి చేస్తే వాడు ఏం తీసుకుంటాడు? సో లేసని అర్థమైంది, కాలం అర్థమైంది, మీకు పాత్ర అర్థమైంది. ఇవన్నీ కూడా క్లిష్ట సమయాలలో ఈ 3 కూడా ఆల్మోస్ట్ ఒకే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాయి. దేశ, కాలేచ, పాత్రేచ. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో వెళ్దాం. ఆధ్యాత్మిక దృష్టికోణం ఎక్కడ ఎవరు టచ్ చేయలేడు. నా దగ్గర 20 పుస్తకాలు ఉన్నాయి, నేను అన్ని స్టడీ చేశాను. ఎవ్వరు టచ్ చేయలేడు. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో దేశే దేశ దేశ అంటే ఏంటి? ప్రదేశము, ప్లేస్. ఎక్కడ దానం చెయ్యాలి? ఎక్కడైతే ఇప్పుడు ఏం జరుగుతోంది వర్తమానంలో? వర్తమానంలో భగవంతుడి ఈశ్వరీయ యజ్ఞం అనేది స్థాపన చేశాడు. సంస్కార పరివర్తన యజ్ఞము, సృష్టి పరివర్తన యజ్ఞము, యుగ పరివర్తన యజ్ఞము. ఈ యజ్ఞం స్థాపన చేసి భగవంతుడు ఏమన్నాడు? ధర్మస్థాపన కోసం నేను వస్తానన్నాడు. ఇంకా ఏ పని చేయనన్నాడు. నేను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 2 యుగాల మధ్యలో కలియుగం యొక్క అంతిమ సమయము, కృతయుగం యొక్క ఆరంభ సమయము, సంధి సమయము, ఈ సంగమ సమయము, ఆత్మలు పరమాత్మతో సంగమించే సమయంలో ఆత్మలలో ఉన్నటువంటి కుళ్ళుని కడగడానికి పరమాత్మ సర్వశక్తివంతుణ్ణి నేను వచ్చి ఈ రాజయుగం అనే ప్రక్రియ ద్వారా నేను మీ అందరికీ కూడా ఈ విధంగా నేను పరివర్తన చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? శ్రేష్టమైనటువంటి సకారాత్మక చింతనతో అదేవిధంగా సాత్విక సంస్కారాలను తయారు చేసే బాధ్యతనే ఈ ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను. ఇప్పటికే కొన్ని లక్షల మంది దీన్ని గ్రహించారు. ఇప్పుడు ఈ గ్రహించిన వాళ్ళు ఏం చేయాలి? సమృద్ధిగా ఉన్నారు, శాంతి స్వరూపంగా ఉన్నారు, శక్తి స్వరూపంగా ఉన్నారు, ఆనంద స్వరూపంగా ఉన్నారు. వాళ్ళకి ఒక సత్యయుగం యొక్క ప్రవేశానికి దారి తెలుసుని వాళ్ళకి అర్థమైందని ఏ విధంగా ఉన్నతమైనటువంటి ప్లేన్ లో మనం వెళ్ళగలుగుతాము. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టు నన్ను కొద్ది మంది మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా తెలుసుకున్నారు. సో తెలుసుకున్న వాళ్ళకి అనమాట ఈ 3 పాత్రేచ దేశే కాలేచ పాత్రేచ తెలుసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఎందుకంటే జ్ఞానం కూడా అర్జునుడికే కదా. జ్ఞానం దుర్యోధనులకి దుశ్శాసనులకు చెప్పడం లేదు కదా. ఈ జ్ఞానం నాకు అక్కర్లేదన్న వాళ్ళకి చెప్పడం లేదు కదా. ఎవరికి చెప్తున్నాడు? గ్రహించిన వాళ్ళకి చెప్తున్నాడు. మీరు చేయవలసిన పని ఏంటి? మీరు ఈ 3 విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దేశ అంటే ప్రదేశము. ఎక్కడైతే ఇప్పుడు ఈ యొక్క విశ్వవ్యాప్తంగా పరమాత్మ యొక్క సేవా కేంద్రాలు విశ్వవ్యాప్తంగా తెరవబడ్డాయి. ప్రతి చోట ఒక ఆధ్యాత్మిక మ్యూజియం తెరిచారు, ఆధ్యాత్మిక కేంద్రాలు తెరిచారు, విశ్వవ్యాప్తంగా చెప్పారు. చిత్ర ప్రదర్శిని మందిరాల్లో ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఘనమైనటువంటి రోజులు వస్తున్నాయో, పండగ రోజులు, ఆ రోజులు ఎక్కడైతే భక్తులు ఎక్కువగా గుమిగూడుతూ ఉంటారో అక్కడికి వెళ్ళి కూడా ఈ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి నువ్వు చెయ్యి అంటున్నాడు భగవంతుడు. అక్కడ దేశ అంటే అది. ఎక్కడైతే సేవ జరుగుతుందో, భగవంతుడి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో అక్కడికి వెళ్ళి నువ్వు ఈ యొక్క దానము చెయ్యి నాయనా. అక్కడ జనాలు అందరూ వస్తున్నారు, తెలుసుకుందాం ఇంకా భగవంతుడు ఎక్కడున్నాడు, ఏమిటండి ప్రపంచం అంతా దిగజారిపోతోంది, అందరూ భక్తి చేస్తున్నారు, ఒక పక్కన భక్తి పెరుగుతూ ఉన్నది, మరి సృష్టి పడిపోతున్నది. దీనికి కారణం ఏంటి అంటే అక్కడ చెప్తున్నటువంటి విషయాలు విని చలించిపోయి వాళ్ళు ఆ విధంగా అయిపోయి
అక్కడ వింటారు. అటువంటి వాళ్ళకి మీరు దానం చేయాలి, ఆ ప్రదేశంలో దానం చేయాలి. ఇప్పుడు ఇక్కడ మా దగ్గర శాంతి సరోవర్లో మ్యూజియం ఉంది, మ్యూజియం సేవ చేస్తారు వెళ్ళి. చాలా చోట్ల మ్యూజియం ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంది. పెద్ద పెద్ద సేవా కేంద్రాల్లో మ్యూజియం అని పెట్టారు. అంటే సింపుల్ గా మ్యూజియంలో ఉన్నటువంటి ఒక్కసారి మనం ఆ విధంగా విజిట్ చేస్తే మనకు ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ పరమాత్మ ప్రాప్తి, సంస్కార పరివర్తన, రాజయోగం ఇవన్నీ కూడా అర్థమైపోతాయి. అక్కడ సేవ అన్నమాట. అక్కడ సేవ చేయకుండా ఎక్కడో సేవ చేస్తే అక్కడ ఎవరు రారు కదా, అక్కడికి వస్తారు జనాలు, నాకు మంచి విషయాలు కావాలి తెలుసుకోవడానికి వస్తారు. అర్థమైందండి. సో ఆ విధంగా ఎక్కడైతే భగవంతుని యొక్క యజ్ఞం నడుస్తోందో, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, భగవంతుని యొక్క యజ్ఞము ఎక్కడైతే నడుస్తూ ఉందో అక్కడికి వెళ్ళి నువ్వు సేవ చేయి. అక్కడ వెళ్ళి దానం అనమాట. దానం అంటే జ్ఞానం అనే జ్ఞానాన్ని దానం చేస్తావు. ఎందుకంటే ఇది జ్ఞాన యజ్ఞం, ఇది స్థూల యజ్ఞము కాదు. అర్థమైంది, ఇది జ్ఞాన యజ్ఞం. శ్రేయాం ద్రవ్యమయాతి యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యత. 4వ అధ్యాయం 33వ శ్లోకంలో ఏం చెప్పాడు? సర్వ యజ్ఞాలలోకి జ్ఞాన యజ్ఞము శ్రేష్టము అని చెప్పాడు. వర్తమానములో ఇప్పుడు ఇన్ని వేల సేవా కేంద్రాలలో జ్ఞాన యజ్ఞము నడుస్తున్నది. అక్కడికి వెళ్ళి నువ్వు సేవ చెయ్యంటున్నాడు, దానము చెయ్యంటున్నాడు. జ్ఞానాన్ని దానము చెయ్యి. ఎవరికి దానం చేస్తావు? అజ్ఞానములో ఉన్న వాళ్ళకి జ్ఞానము దానం చెయ్యి. దేహభ్రాంతిలో 24 గంటలు దేహభ్రాంతిలోని కూరుకుపోయి, అర్థమైందండి, అసలు ఆత్మ అన్న సంగతి అర్థము లేనటువంటి వాళ్ళకి, భౌతిక తత్వంలోని బాగా కూరుకుపోయి ఆ విధంగా జీవితంలో అస్తవ్యస్తంగా చేసుకున్నటువంటి వాళ్ళకి, ఈ విధంగా అప్ అండ్ డౌన్ లైఫ్ జీవిస్తున్నటువంటి వాళ్ళకి నీవు వెళ్ళి జ్ఞానదానం చెయ్యి. అది ఆ ప్రదేశంలో చేయమని అర్థం. దేశే కాలేచ అన్నాడు. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. మీరు ఆధ్యాత్మిక దృష్టికోణంలో తెలుసుకుంటే ప్రతి శ్లోకం గుండెల్లో బాకుల్లా గుర్చుకుంటుంది. ఇప్పటి వరకు నేను విస్మరించాను, ఇప్పటి వరకు ఏదో అర్జునుడికి చెప్పారు, ఎక్కడో కురుక్షేత్ర యుద్ధరంగంలో, ఎక్కడో ద్వాపరయుగం సంబంధించింది అని చెప్పి అనుకుని మనం మోసం చేసుకుంటున్నాం. రెండోది కాలం అంటే ఏంటి? కాలం అంటే భగవంతుడు ఎన్ని శ్లోకాల ద్వారా చెప్తున్నాడండి. వర్తమాన సమయము అత్యంత క్లిష్టమైన సమయము. కలియుగం యొక్క అంతిమ సమయం, అతి త్వరలోనే యుగ పరివర్తన కాబోతున్న సమయము. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా భగవాను వాచ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ యొక్క కాలములోనే మనం ఏమి చేసుకున్న దీనే పురుషార్థము అంటారు, ఈశ్వరీయ సేవ అంటారు. ఇప్పుడు ఈ సమయములోనే భగవంతుని యొక్క రాక, క్రైస్తవులు కూడా రాకడా పోకడా అంటారు, చూసారా? అదేనమాట. ఎక్కడ ఎవరు చెప్పింది? ఎందుకంటే ఇది విశ్వాత్మలందరికీ సంబంధించిందే. అక్కడ క్రైస్తవులను మనం అనుకుంటున్నాం, కానీ భగవంతుని దృష్టిలో అందరూ ఆత్మలే. పితాహమస్య జగత మాతా ధాతా పితామహ అన్నాడు కదా. పితాసి లోకస్య చరాచరస్య ఈశ్వరః సర్వభూతానాం సమోహం సర్వభూతేషు నిర్వైర సర్వభూతేషు సర్వభూత హితేరత. ఎక్కడైనా అన్నాడా? నేను ఒక వర్గానికి చెప్తున్నాను అన్నాడా? 137 శ్లోకాల్లో విశ్వము జగత్తు ఇహ సర్వము జగత్తు ఏమన్నాడు? ఈ 5 పదాలు వచ్చేసాయి. విశ్వము, లోకము, జగత్తు, సర్వము, ఇహ. 137 శ్లోకాలు చెప్పవలసిన అవసరం ఏమొచ్చిందండి? నేను అందరి వాడిని, భగవద్గీత అందరికి సంబంధించింది అనుకుంటే అప్పుడు మనకి ఏ గొడవ ఉండదండి. వీడు క్రైస్తవుడు, వీడు ఇస్లాం ధర్మం వాడు, వీడు మాలవాడు, వీడు మాదిగవాడు, వీడేమో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, ఇవన్నీ కూడా దైహిక సింబల్స్. గుణాల ప్రకారంగా అందరూ ఆత్మలే. అందరూ కూడా ఒరిజినల్ గా భగవంతుడు సాత్విక లక్షణాలు, సాత్విక గుణాలు పెట్టి పంపించాడు అందరికీ కూడా. అర్థమైందండి? ఇప్పుడు కాలం అంటే ఏంటి? ఇప్పుడు వర్తమానములో మనం ఆ పని చెయ్యాలి, జ్ఞాన దానము చెయ్యాలి. ఇదనమాట. దాతవ్యమితి యద్దానం తీయతే అనుపకారిని అంటే అక్కడ ఏమి మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయమండి. మీరు ఎవరికైనా ఆత్మజ్ఞానం ఇచ్చి మనం ఏదైనా కొంచెం సంబంధం పెట్టుకుని, ఏమో ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు, పెద్ద ఇండస్ట్రీస్ లా ఉన్నాడు, ఈయన దగ్గరికి వెళ్తే మా అబ్బాయికి జాబ్ ఇప్పిస్తాడేమో, ఇవన్నీ పెట్టుకోకూడదండి. అవన్నీ పెట్టుకున్నారంటే మీకు అందులో నుంచి మీకు ఎటువంటి పుణ్యం కూడా జమ అవ్వదు, మీ సంస్కార పరివర్తన జరగదు. నిష్కామ సేవ. భగవంతుడు సత్యయుగములో రాడు, స్వర్గములోకి రాడు. భగవంతుడు మన కోసం స్వర్గాన్ని తయారు చేస్తున్నాడు. సో భగవంతుడు నిష్కామ సేవాదారి. సో మనము కూడా నిష్కామ సేవాదారి. ఎటువంటి కామనలు లేకుండా స్వార్థ రహితముగా కేవలము భగవంతుని యొక్క దివ్య కర్తవ్యము, ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని ముందుకు తీసుకుని వెళ్లే విధంగా నేను చెయ్యాలి. అది ఈశ్వరీయ సేవ అంటాడు. అర్థమైందండి? సో అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ
ఈ దేశే అయిపోయింది కదా, దేశే కాలేచ ఇప్పుడు వర్తమాన సమయంలో చేయాలి. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు, ఆలసించిన ఆశాభంగము. ఇప్పుడు వర్తమానములో ఈ పరివర్తన కార్యక్రమం నడుస్తున్నది. ఈశ్వరీయ జ్ఞానాన్ని ఎవరైతే పొందారో, రాజయోగాన్ని ఎవరైతే నిత్యం అభ్యసిస్తున్నారో, అనుభూతి పొందుతున్నారో, అనుభవం చేసుకుంటున్నారో, వాళ్ళు ఈ కార్యక్రమంలో సేవాదారులుగా, వాలంటీర్స్ గా ఎక్కడెక్కడ వాళ్ళు పిలుపులు వస్తుందో వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నానంటే అదే భాగంలో చెప్తున్నాను, అదే ఈశ్వరీయ సేవగా భావనతోనే నేను చెప్తున్నాను. అర్థమైందండి? అది దేశం. పాత్రేచ అన్నాడు మూడవది, పాత్రని చూసి చెయ్యాలి. సో పాత్రేచ ఎందుకు వచ్చింది? ఎవరికి కూడా పాత్రదానం చేయొద్దంటాడు. నీకు ఎవరికి ఇష్టం లేని వాడికి ఎందుకు పిలిచి చెప్తున్నావు నువ్వు? ఆసక్తిగా ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? మాం వేత్తి తత్వత, ఆ తత్వం ఆధారంగా యథార్థంగా వాస్తవంగా తెలుసుకోవాలి, తపనతో ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. ఈ మనుషులన్నీ తప్పుడు పనులు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, నీచ నికృష్ట పనులు చేసుకుంటున్నారు. ఏంటి ఇన్ని రకాల పూజలు చేస్తారు, ఇన్ని ప్రవచనాలు చేస్తారు, కోపం తగ్గట్లేదు, ఈ విధంగా వాళ్ళు లోభం తగ్గట్లేదు, డబ్బు కోసమే వాళ్ళు ఎన్ని పనులన్నీ చేస్తున్నారు. ధార్మిక జగత్తులో కూడా డబ్బుకి ప్రాధాన్యత ఎక్కువైపోయింది, భగవంతుని యొక్క మార్గం చూపించలేకపోతున్నారు అని ఆ విధంగా విసిగిపోయిన వాళ్ళు వస్తున్నారు కదా, స్పష్టత కోసం వస్తున్నారు. వాళ్ళు చెప్తారు, మా ఇంటి పక్క వాళ్ళు చెప్తారు, రండి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి, చక్కగా ఉందండి, మేము రోజు వెళ్తున్నాం, క్లాస్ లో హాయిగా ఉన్నాం, కరెక్ట్ గా డైరెక్ట్ మహావాక్యాలు వింటున్నాం అని చెప్తారు కదా. అటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పాలి, కానీ ఇష్టము లేని వాళ్ళకి, అబ్జెక్షన్ ఉన్న వాళ్ళకి, నేను వినను బాబోయ్ అన్నటువంటి వాళ్ళకి మీరు చెప్పకూడదు. అందుకని పాత్రేచ అన్నారు. ఇదే విషయాన్ని 18వ అధ్యాయంలోని 67వ శ్లోకంలో చెప్పడం జరిగింది. 18వ అధ్యాయంలోని 67వ శ్లోకం. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. 4 రకాల మనుషులకు మీరు చెప్పకూడదు అంటున్నారు. ఇదంతే నా తపస్కాయ, నా భక్తాయ, కదాచన నచ శుశ్రూషవే వాచ్యం, నచ మాం యో అభ్యసూయతి. ఏమన్నాడండి? నా తపస్కాయ అంటే నా అతపస్కాయ అంటే తపస్సంపన్నుడు కాని వాడికి, ఆ విధంగా తపస్సు ద్వారా ఈ సంస్కారాల పరివర్తన చేసుకోవడానికి ఇష్టము లేని వాడికి చెప్పకండి. నా అభక్తాయ అన్నాడు. నా భక్తాయ అంటే నా అభక్తాయ, నా భక్తుడు కాని వాడికి. భక్తి అంటే మనం చేసే మూర్ఖ భక్తి, మూఢభక్తి కాదండి. భక్తి అంటే అందులో ఒక పరమాత్మ పట్ల ప్రేమ ఉండాలి, పరమాత్మక సత్యమైనటువంటి పరిచయాన్ని పొందడానికి ఆ ధృతి అంటాడు, సాత్విక ధృతి ఉండాలి, నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి, బుద్ధినేత్రాన్ని తెచ్చుకోవాలి. ఈ విధంగా చేసేది భక్తి యోగంలో. భగవంతుడు 12వ అధ్యాయం మీరు మొత్తం 24 శ్లోకాలు ఉంటాయి, తిరిగేయండి. ఆ 24 శ్లోకాలు ఏం చెప్పాడు? ఏ ఒక్క శ్లోకంలోనైనా మనం వర్తమాన సమయంలో చేస్తున్నటువంటి భక్తిని సపోర్ట్ చేసే ఒక్క పంక్తి కూడా లేదండి అక్కడ. అందుకని ఏమంటాడు? ఆ విధంగా భక్తి చేసేవాళ్ళుగా, సత్యమైన భక్తి చేసే వాళ్ళకి మాత్రమే చెప్పాడు. అందుకని నా భక్తాయ అంటే నా అభక్తాయ, నచా శుశ్రూషవే అన్నాడు. శుశ్రూష అంటే వినడం, వినడానికి ఇష్టము లేనటువంటి నచా శుశ్రూషవే, నచ అశుశ్రూషవే. శుశ్రూష అంటే వినడము, వినడానికి ఇష్టం లేని వాళ్ళకి కూడా మీరు చెప్పకండి. తర్వాత ఏమన్నాడు? అండి? నచమామ్యో అభ్యసూయతి అన్నాడు. అభ్యసూయతి అంటే అభ్యంతరం చెప్పేవాడు. అర్థమైందండి? ఎందుకంటే ఈ జ్ఞానము డైరెక్ట్ గా భగవంతుడు చెప్తున్న నా జ్ఞానం పరంగా శాస్త్రాల్లో ఇప్పుడు వర్తమానంలో ఆ విధంగా లభించడం లేదు. ఆ విధంగా లభించి ఉంటే స్పష్టత వచ్చేది, భక్తిలో కూడా పరమాత్మని వెతుక్కునేటువంటి ఒక ప్రక్రియ ఉండేది, ఖచ్చితంగా పరివర్తన చెందేవాళ్ళు. అందుకనే ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఖచ్చితంగా డిఫరెంటే. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఎందుకు చెప్పాలి? 7వ అధ్యాయం 26వ శ్లోకంలో నన్ను ఎవరు తెలుసుకోలేదు ఎందుకు చెప్పాలి? 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఇది ఆఖరి జన్మ, ఆఖరి శ్వాసలో ఉన్నది ఈ యొక్క వర్తమాన కల్పము అంటే కాలచక్రము. గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఆ విధంగా వార్నింగ్ ఇవ్వాలి? 7వ అధ్యాయం 19వ శ్లోకం బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నాడు. తర్వాత అక్కడ ఏమన్నాడు? సమహాత్మ సుదుర్లభ అన్నాడు. అటువంటి వాడు నాకు అతి కష్టంగా దొరుకుతున్నాడు. దాతవ్యమితి యద్దానం, దాతవ్యమితి అంటే ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు ఈ సమయంలోనే నేను చేసి తీరాలి. ఇప్పుడు ఈ సమయంలో నేను బిజీ అనుకుంటూ తర్వాత నేను ఫ్రీగా ఉన్నప్పుడు నిజంగా అక్కడ యజ్ఞమే క్లోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు చాలా పశ్చాత్తపడవలసి వస్తుంది. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో. దాతవ్యమితి యజ్ఞానం
దీయతే అనుపకారిణే, అంటే ఎటువంటి స్వార్థ ఆలోచన లేకుండా వారి నుండి ఏదన్నా పారితోషికం కానీ సంబంధాలు మెరుగుపడితే వాళ్ళతో కొద్దిగా మెయింటైన్ చేసుకుందాము, కొంచెం వాళ్ళు గుర్తింపు పొందుదాము, రేపొద్దున వాళ్ళు మరి విడిగా కలుసుకొని వాళ్ళ ద్వారా కొంచెం లబ్ధి పొందుదాము, ఇటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఆ దానము దాని ఎందుకు పనికిరాదు, ఈశ్వర యజ్ఞాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేదు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇప్పుడు భగవద్గీతలో ఏమిచ్చాడో ఒక్కసారి గమనించుకొని ఈ యొక్క ఎపిసోడ్ ని మనం సంపన్నం చేసుకుందామండి. ఎందుకంటే ముఖ్యమైన విషయం అండి, ఈ విషయం మీకు తెలియదు, ఎవరు చెప్పలేరు, ఏ పుస్తకంలో కూడా లేదు. ఇప్పుడు చూడండి ఏమిచ్చారో చూద్దాం. ఇక్కడ ఈ పుస్తకంలో ఏమిచ్చారో ఒకసారి గమనించండి. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగంలో, అది కూడా శ్రద్ధ చూసారా, శ్రద్ధాత్రయ, సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. సాత్విక శ్రద్ధ ఉన్నవాడు అర్థం చేసుకుంటారు ఇది కరెక్ట్ గా, లేకపోతే అర్థం చేసుకోలేదు. ఒక్కసారి గమనించండి. భగవాను వాచ దానము చేయుటయే కర్తవ్యము దాతవ్యమితి, దానము చేయుటయే కర్తవ్యము అనుభావముతో తగిన ప్రదేశముల యందును, తగిన ప్రదేశముల యందును. సరే, అక్కడ తగిన ప్రదేశం అంటే మళ్ళీ కింద ఇచ్చినట్టున్నాడు. తగిన ప్రదేశం అన్న దాతవ్యము యద్దానం దేశే. ఇక్కడ ఏమిచ్చాడు, ఇక్కడ దేశకాల పరిస్థితులను అనుసరించి అవసరమగు వస్తువులను సమకూర్చుకునుట ద్వారా ప్రాణి సేవ చేయుటయే యుక్తమని భావింపవలెను. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, దేశ కాలేచ అన్నాడు, దేశే అయిపోయింది కదా, ఇక్కడ పాత్రేచ దగ్గర ఇచ్చాడు. దానము చేయుటయే కర్తవ్యం అన్న భావంతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాది కాలముల యందును, ఆకలి దప్పులతో బాధపడువాడు, అంగవైకల్యము కలవారు, రోగులు మొదలగు వారికి, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికి ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ బుద్ధితో చేయబడు దానము సాత్విక దానము అనబడును. కింద మళ్ళీ కొంచెం ఇచ్చారు ఇక్కడ. ఆకలి కొన్నవారు, అనాథలు, దుఃఖితులు, రోగులు, బలహీనులు, భిక్షువులు మొదలగు వారు అన్న వస్త్రములు, ఔషధములు మున్నగు వాని సహాయము పొందుటకు పాత్రులు, శ్రేష్టాచరణము గల విద్వాంసులు, బ్రాహ్మణులు ధనము మొదలగు వస్తురూప సహాయమును పొందుటకును ఇతర సేవలను స్వీకరించుటకును పాత్రులు. ఇంక తర్వాత ఏమన్నారు ఇక్కడ, అందరికి ఇవ్వకూడదు పాత్ర, బలవంతము వలన గాని ఇతరులు భయపెట్టుట వలన గాని ఇయ్యబడు దానము అది ఆ విధంగా ఇవ్వకూడదు అని అంటున్నాడు. అర్థమైందండి. ప్రస్తుతానికి సాత్విక దానం అంటే ఏంటి, ప్రత్యుపకారం ఆశింపకుండా ఈ విధంగా ఇటువంటి డిఫికల్ట్ టైమ్స్ లో ఇవ్వడానికి అది ధార్మికంగా చెప్పారు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో యజ్ఞాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే దానము. అర్థమైందండి. అదే విధంగా రెండవది ఏమంటున్నాడు, కాలం అంటే వర్తమాన సమయం చాలా సంక్లిష్ట సమయం, యుగ పరివర్తన కార్యక్రమం కాలం నడుస్తుంది కాబట్టి ఈ కాలంలో పాత్ర ఇష్టపడేటువంటి వాళ్ళకి, ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇష్టపడేటువంటి వాళ్ళకి మాత్రమే మనము దానము చెయ్యాలి అంటున్నారు. ఇదండి ఈ శ్లోకంలో ఉన్నటువంటి లోతైన తత్వము. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. రాబోయేటువంటి ఎపిసోడ్ లో రాజసిక దానము అంటే ఏమిటి, ఇప్పుడు సాత్విక దానం యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నాం, రాజసిక దానం యొక్క లక్షణాలని మనం తదుపరి ఎపిసోడ్ లో కూలంకషంగా చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.